అది లేకపోవడం వల్ల ఆవిడ చెప్పిన మాట మాకు నాకు అంతగా బోధపడలేదు. కానీ తర్వాత ఈ ధ్యాస అనేది దీని మీదకి ఎందుకు రావాలి? ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న వల్ల ప్రయత్నం చేస్తం వల్ల మనకి ఏంటి ఉపయోగం? దీనివల్ల ఏంటి అననేది ఒక టీవీ సీరియల్ మన 'హరహర మహాదేవ' అనేది ఒకటి సీరియల్ రావటం జరిగింది. దానిలో శివపరమాత్మ అమ్మవారికి తన మ ఆహ్, మెదడులో ఉన్నటువంటి జ్ఞానాన్ని జ్ఞాపకం పోతుంది ఆవిడకి ఒకానొక సమయంలో. ఆ సమయంలో ఆవిడని మళ్ళా తిరిగి జ్ఞాపకం తెప్పించటానికి గత స్మృతులన్నీ కూడా తెప్పించడానికి ఈ యోగ సాధన అనేది మార్గంగా ఎంచుకుంటారాయన. అలా ఎంచుకున్న సమయంలో ఆ అమ్మవారికి తన మస్తిష్కంలో ఉన్నటువంటి పూర్వజన్మ స్మృతులన్నీ కూడా తెప్పించేటువంటి ఈ ధ్యానం ద్వారా ఆయన తెప్పిస్తారు. ఆ సమయంలో నేను అది చూసి నాలో ఒక పరివర్తన కలిగింది. ఇంతగా సంవత్సర కాలం నుంచి ఒకానొక ఫ్రెండ్ నాతో ఎంతగానో దగ్గరగా ఉండే ఒక ఫ్రెండు అనురాధ అని. ఆ అమ్మాయి సంవత్సరంన్నర కాలం ఈ ధ్యాన క్లాస్‌లోకి నన్ను తీసుకురావటానికి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం చేసినప్పుడు నాకు ఆని రావాలనిపించలేదు. ఈ ఒక్క సంఘటన వలన నాకు దీనిలోకి రావాలనేది ఆహ్, మ సాక్షాత్తు పరమాత్మ చెప్పినట్టు అనిపించింది. ఆ తర్వాత కొన్ని కొన్ని పత్రిజీ గారి వీడియోస్ చూడటం, ఈ క్లాస్‌లో జాయిన్ అవ్వటం, ఆ తర్వాత మాకు సమత గారని ఇక్కడే విజయవాడలో మాకు దగ్గరగా ఉండేవారు. ఆవిడ క్లాస్‌లోకి ఆన్‌లైన్ క్లాసు అప్పుడే ప్రారంభం చేశారు. ఆ ప్రారంభం చేసిన సమయంలో నేను కూడా ఆ క్లాస్‌లో జాయిన్ అవ్వటం జరిగింది. అక్కడి నుంచి వదలుకోకుండా మనం ఈ ఆత్మ ప్రయాణం అనేది జరుగుతుంది. ఈ శరీరం శాశ్వతం కాదు. ఆత్మే శాశ్వతం. కాబట్టి ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆయన ఎంత బ్రహ్మర్షి పత్రిజీ గారు అని చెప్పినటువంటి మాటల్ని బోధపడటం అనేది జరిగింది. అంటే ఆయన శ్వాస మీద ధ్యాస అని ఎందుకన్నారు? అనే దాని గురించి అధ్యయనం చేయటం జరిగింది. శ్వాస అనేది ప్రాణవాయువులాగా శరీరంలోకి ఈ శరీరం అనే గాలి తిత్తి ఒక చొక్కా విడిచి మరొక చొక్కాని మానవ అంటేనే నవ. నవ అంటే కొత్త అనేది, నవ అంటే 9 అనేది ఈ 2 వాక్యాలు కూడా వాడుకలో ఉన్నాయి. అది శాస్త్ర ప్రమాణం కూడా. ఎందుకంటే మానవ అంటే మానవుడు నూతనమైనటువంటి చొక్కాని తొడుక్కుని ఒక తల్లి గర్భం నుంచి బయటికి రావటం. నవ అంటే కొత్త. 9 అనేది నవరంధ్రాలతో కూడినటువంటి శరీరాన్ని తీసుకొని ఈ భూమి మీదకి మనం వస్తున్నాం. కాబట్టి ఈ భూమి మీదకి తల్లిదండ్రులను ఎంచుకోవటం కానీ, ఇదంతా కూడా మన ప్రమేయం ఏమీ లేదు. అంతా భగవంతుడి యొక్క కృపే. ఆ అమ్మవారు సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శివపరమాత్మ లీలే. ఆ క్రీడలో మనం అందరం కూడా చెస్‌లో గనక పావులు ఎలా ఆడతామో, అలాగే మనం అందరం కూడా ఈ యొక్క అమ్మవారి లీలలో మనం ఒక భాగం. ఈ ఈ జ్ఞానంలోకి వచ్చినాక సమతా గారి ద్వారా చాలా జ్ఞానాన్ని మనం ఈ 4, 5 సంవత్సరాల నుంచి తెలుసుకోవటం జరిగింది. మమ్మల్ని ఈ వేదికకి పరిచయం చేసిన ముందుగా ఆ సమతా గారికి అనేక వేల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ మూల ఒక గ్రామంలో జన్మ తీసుకొని, ఆ తర్వాత మా దైనందిక జీవితంలో మా కుటుంబంలో ఉన్నటువంటి అటువంటి బాధ్యతలన్నిటిని నిర్వర్తిస్తూ, ఈ జ్ఞానాన్ని కూడా తెలుపుతాను నేను. నేను తెలియజేస్తాను కాబట్టి మీరు తెలుసుకోండి అనే దానిలో మమ్మల్నందరినీ భాగస్థుల్ని చేశారావిడ. అటువంటి మహనీయురాలికి ఈ సభాముఖంగా ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధ్యాన జగత్తు అనే నినాదాన్ని తీసుకొని సర్వమానవాళికి కూడా ఆయన యొక్క ప్రబోధని మనిషి బ్రతికుండంగానే కాదు, స మరణించిన తర్వాత కూడా బతకటం అనేది చాలా గొప్ప విషయం. ఆయన ఎళ్ళిపోయారు అనుకుంటున్నాం పత్రిజీ గారు. కానీ మనందరిలో పత్రిజీ గారు వేణువై, మన షట్‌చక్రాల నుంచి వేణువై మన శక్తిని ఉత్తేజం జరుగుతుంది. అలాగే ఆయన చెప్పినటువంటి నినాదం మనం అందరం కూడా పాటించి, ఆచరించి, ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకొని, మనం అందరం కూడా ఎంతో కొంత జ్ఞానం, సత్ప్రవర్తనలోకి రాగలుగుతున్నాం.
ఎదుటివారి యందు క్రోధాన్ని నశింపజేసుకొని, మనందరం కూడా ఆ మార్గంలోకి వెళ్ళే ప్రయత్నాన్నయితే చేస్తున్నాం. అదే ఆ నినాదం గనక లేకుండా, ఆ జ్ఞానం గనక మనం తెలుసుకోలేకపోతే, మనం ఏమీ చేయలేము. భక్తి అంటేనే, అంటేనే భగవంతుడు. అంటే ముక్తి. భగవంతుడిని ముక్తి కోరడానికే భగవతు శ్లోకాలు చదవటం కానీ, మరే విధమైనటువంటి మార్గాల నుంచి వెళ్తాం. ఎన్నో నిగ్రహం కోసమే అంటారు. కాబట్టి విగ్రహారాధన చేస్తాం. కానీ, మనం అక్కడ పత్రం, పుష్పం, ఫలం తోయం అని చెప్పి పత్రం పెడతాం, పుష్పం పెడతాం, ఫలం పెడతాం. కానీ, నా కోరిక ఇదుంది. ఈ కోరికను భగవంతుడా నువ్వు తీర్చు అని ఆయనకి మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటూ ఉంటాం. కానీ, ఈ శ్వాస మీద ధ్యాస అనే దానికి వచ్చేసరికి మనం అందరం కూడా దాన్ని నిష్క్రమించగలుగుతాం. ఎలా అంటే, మనసు అనేది మన కంట్రోల్‌కొచ్చేస్తుంది. శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో, మనం నిదానంగా కోరికలన్నీ కూడా నశించిపోతాయి. ఆ కోరికలు నశించినప్పుడు పరమాత్మ చెంతకు వెళ్ళినా కూడా, మనం యూనివర్సల్‌తో కనెక్ట్ అయినప్పుడు, మనం ఎప్పుడూ కూడా ఆ కోరికలనే లిస్టు పక్కకెళ్ళిపోతుంది. ఆ కోరికలు పోతాయి. కాబట్టి ఈ భక్తిలో మనం తెలుసుకోవాల్సింది భగవంతుడిని ముక్తి కావాలి అనంటే నిష్కల్మషమైనటువంటి భగవంతుని యొక్క ప్రేమే కాదు. ప్రతి మానవుడిలో కూడా భగవత్ శక్తి ఉంది. ఆ శక్తిని మనం మాధవ సేవే మానవ సేవగా భావించి ప్రతి వ్యక్తి యందు కూడా మానవ మానవుడు ప్రతి మానవుడిలో కూడా ఆ శక్తి భగవంతుడి శక్తే ఇక్కడ నిక్షిప్తమై ఉంది అనేది తెలుసుకోగలుగుతాం. ఇలా తెలుసుకున్న మార్గంలో మనం అందరం చక్కగా ఆత్మమిత్రులమవుతాం. మనం చెప్పుకునే అప్పుడే అందరం కూడా ప్రియ ఆత్మమిత్రులందరికీ అని మేము రోజు కూడా చెప్పుకునే ఆటిల్లో ఈ ఆత్మమిత్రులని సంబోధిస్తూ ఉంటాం. ఎందుకంటే శరీరాలు ఎవరెవరు ఎక్కడెక్కడో ఎవరికీ మొఖాలు కూడా తెలీదు. ఇప్పుడు ఈ క్లాస్‌లో ఎంతమందున్నారో కూడా తెలీదు. కానీ మీరందరూ ఆత్మమిత్రులే. నేను చెప్పే ఈ 2, 3 వాక్యాలు తెలుసుకున్న కొద్దిపాటి జ్ఞానము, ఈ జ్ఞానాన్ని మీరు వినగలుగుతున్నారు అంటే, ఆత్మపరంగా మనం అందరం ఎప్పుడో ఒక చోట కలిసి ఉంటాము. కాబట్టి అటువంటి మా ఆత్మమిత్రులం కాబట్టే, ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నంలో తపన చెందుతున్నాం. ఈ తపన చెంది ఈ క్లాసులకి మనం వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఆత్మమిత్రులందరికీ బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాసని వదలకుండా, ఆయన చెప్పిన దాంట్లో ఈ గాలి వాయువు రూపంలో ప్రాణవాయువు అనేది మన లోపల గనక లేకపోతే, ఈ శరీరం అనే సంచిలో గనక లేకపోతే నిష్కల్మషం. శవం అయిపోతుంది. కాబట్టి ఆ శ్వాస మీద ధ్యాస పెట్టమన్నది, అంతర్ముఖులం అవ్వమని చెప్పింది కూడా పత్రిజీ గారు చెప్పినటువంటి నినాదం అంత గొప్ప మహిమ గలది. కాబట్టి అందరూ కూడా రోజు ఎంతో కొంతసేపు ధ్యానం చేసుకుంటూ ఆ యొక్క సాధనని పెంచుకుంటే యూనివర్సల్‌తో కనెక్ట్ అయితే మనలో పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది. ఆ పాజిటివ్ థింకింగ్ వల్ల మనం అందరం కూడా ఎవరిని కూడా ఏ కోరికలు అడగలేము. సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాం. ఆ పాజిటివ్ వైబ్రేషన్ మనందరికీ రావాలంటే రోజు ఎంతో కొంతసేపు మనం యూనివర్సల్‌తో కనెక్ట్ అవ్వాలి. ఈ షట్‌చక్రాలనే వేణువుకి 7 రంధ్రాలుంటాయి. శరీరం అనే సంచికి కూడా 7 రంధ్రాలుంటాయి. ఈ రంధ్రాల ద్వారా వాయువుని ఆయన ఎప్పుడూ కూడా పిల్లనగ్రో ఊదుతా ఉండేవారు పత్రిజీ గారు. అంటే ఈ సంచుల్లో ఉన్నటువంటి వాయువుని మీటితే మూలాధారంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క శక్తి మనలో ఉత్తేజమయ్యి, మంచి సద్బుద్ధి కలిగి, సత్ప్రవర్తన కలిగి, ఆలోచనలన్నీ కూడా మంచి ఆలోచనలు వస్తాయని ఆయన చేసిన ప్రయత్నం మనందరికీ మార్గదర్శకమైంది. కాబట్టి ఇటువంటి మంచి ప్రయత్నాన్ని అందరూ ఆదరించి ఎంతోమంది జ్ఞానులుగా మారి, ఆ జ్ఞానులందరూ కూడా చెప్పగలిగేటువంటి మాస్టర్స్‌గా మారి, జ్ఞానాన్ని పెంచుకుని, వారు పెంచుకుని పక్కన వారందరికీ కూడా చెప్పగలిగే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ పత్రిజీ గారి నినాదంతో అందరూ కూడా ఇంకా ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. అయితే ఈరోజు పిరమిడ్డు దుర్గామల్లేశ్వర స్వామి యొక్క పిరమిడ్ అని మేడం చెప్పారు. ఆ దుర్గామల్లేశ్వర స్వామి యొక్క అమ్మవారి కృప గురించి కొంత మాత్రంగా చెప్పుకుందాము. ఎందుకంటే దుర్గా అమ్మవారు అంటేనే
దుర్గా అంటేనే మనలో ఉన్నటువంటి దుర్గుణాలని నశింపజేయగలిగేటువంటి మాత. ముగ్గురమ్మలకు మూలపుటమ్మ. ముగ్గురమ్మలు అంటారు. అసలెవరు ఈ ముగ్గురమ్మలు అంటారు? రా రాజశ్యామలాదేవి అమ్మవారి యొక్క మంత్రి, వారాహీదేవి అమ్మవారి సేనాధిపతి, అట్లాగే లలితా త్రిపుర సుందరీదేవి జగత్తు మొత్తాన్ని కూడా పరిపాలించేటువంటి అమ్మవారు. కాబట్టి ఈ ముగ్గురమ్మలకి మూలపుటమ్మైనటువంటి దుర్గామాత. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించితేనే అమ్మవారు దుర్గా అనే పేరు నామం వచ్చింది. ఆ నామం రావటం వల్ల ఆ మహిషాసురుడిలో ఉండేటువంటి దుర్గుణాలను పోగొట్టి, ఆ దానవుడు అసురుడల్లా మళ్ళా తన తప్పు తెలుసుకుని అమ్మవారి పాదాల చెంతకి చేరతాడు. కాబట్టి దుర్గము అంటే ఇంకొక పేరు కూడా ఉంది. అంటే ఎత్తైన కోట. ఎత్తైన కోట అంటే ఎనక గద్వాల్ దుర్గం, మరి అది కృష్ణదేవరాయలు యొక్క దుర్గం. ఇట్లాంటి పెద్ద పెద్ద కోటలన్నిటిని కూడా దుర్గం అని పిలుస్తూ ఉండేవారు. అంటే అంత ఎత్తైన కోటల్లోకి శత్రువులు కాదు గదా! మరి ఎవరు కూడా రావటానికి అవకాశం ఉండేది కాదు. అటువంటి దుర్గాల్లోకి ఎళ్ళటానికి మానవులకి అవకాశం ఉండదు. అట్లాగే మన అమ్మవారైనటువంటి దుర్గామాత యొక్క కోటలోకి, ఆవిడ యొక్క శక్తి లోపలికి గాని, ఆవిడ యొక్క పాదాల దగ్గరికి గాని, మనం పూజలయిపోకుండా గాని, ఎటువంటి మనం ఇప్పుడు ఇంకా మనుషులు మానవులందరూ కూడా 3 గుణాలతో ఉంటారు. సత్వగుణం రావాలంటేనే ముందు రజోతమో గుణాలు పోవాలి. సత్వగుణం వస్తుంది. సత్వగుణం వస్తేనే మనం భక్తి మార్గంలోకి రాగలుగుతాం. భక్తి మార్గంలోకొస్తేనే అమ్మవారి మాటలైనా, అయ్యవారి మాటలైనా ఎవరి అయినా కూడా మనకి అర్థమవుతుంది. అర్థం కాకపోతే నిష్ప్రయోజనం. అవి ఎంత చెప్పినా కూడా చెవిటివారి ముందు శంఖం ఊదినట్టే. కాబట్టి ఇటువంటి దుర్గం అంటే దుర్గాదేవి యొక్క ఔన్నత్యం తెలుసుకోవాలి అంటే ఎంతో సాధన కావాలి. ఆ సాధన ఉంటేనే దుర్గాదేవి యొక్క గొప్పతనం అంటే గొప్పతనం అంటే అమ్మవారికి గొప్ప చెప్పుకోవాలని ఉండదు. మనం మానవులం కాబట్టి మనం చేసిన ప్రతి పనికి ఎవరైనా పొగడాలి, లేకపోతే ప్రశంసించాలి, చప్పట్లు కొట్టాలి అనేది ఆలోచిస్తాం. అమ్మవారికి చేసేది నిత్యం నిష్కల్మషమైనటువంటి ప్రేమ. అందుకే లలితా సహస్రనామాల్లో ఆ బ్రహ్మకిటి జనని వర్ణాశ్రమ విధాయిని అని ఉంటుంది. అంటే ఆ బ్రహ్మం నుంచి విడివడి మనం ఈ భూమి మీదకి నూతనమైన శరీరాన్ని తీసుకొని వచ్చాము. కానీ వర్ణాశ్రమ విధాయిని. వర్ణ భేదాలు లేకోకుండా అందరిని సమదృష్టితో చూడగలిగినటువంటి అమ్మవారు. కాబట్టి అమ్మవారు తన యొక్క ప్రేమను అందరికీ సమానంగానే పంచగలదు. తల్లి ప్రేమకి మించినటువంటిది మరొకటి లేదు. తల్లికి నలుగురు బిడ్డలైతే, "ఏ బిడ్డ ఎక్కువ నీకు" అని చెప్పమంటే, అప్పుడు తల్లి ఏం చెబుతుంది? అందరికీ సమానంగానే ప్రేమను పంచుతుంది. కానీ, చివరికి వారు పంచే ప్రేమ మాత్రమే కొలమానాలు వేసుకుంటున్నారు ఇప్పుడు ఈ కలియుగంలో. కానీ, ఆ ఒక్క పద్ధతిని మార్చుకుంటే చాలా బావుంటుంది. కానీ, అమ్మ ప్రేమ అలాంటిది. అయితే ఈ దుర్గాదేవి గురించి దసరా నవరాత్రుల్లో ద 10 రోజులు చేస్తారు. 10 రాత్రులు. అంటే 10 రాత్రులు ఎందుకు చేస్తారు? మానవ జీవితానికి ఈ దసరాకి, ఈ నవరాత్రులకి ఏమిటి లింకు అనేది కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే బాలగా పుడతాం. శైలపుత్రి అని చెప్పి ఫస్ట్ ఒక రోజున. ఆ తర్వాత బాల త్రిపుర సుందరి. తర్వాత స్వర్ణ కవచాలంకార దేవి. ఈ విధంగా తర్వాత గాయత్రీదేవి, తర్వాత అన్నపూర్ణాదేవి, తర్వాత లక్ష్మీదేవి. ఈ విధంగా 10 అవతారం. చివరిగా రాజరాజేశ్వరి దేవికి అవతారం వేస్తారు. అలంకారం చేస్తారు. అంటే ఒక గృహిణి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, గృహిణి ఒక ఇంట బాలగా అమ్మవారు పుడుతుంది. చిన్న పిల్లగా జన్మ తీసుకొని వస్తాం. వచ్చిన తర్వాత 10 సంవత్సరాల లోపు ఏమీ తెలీదు. తల్లి, తండ్రి, అన్నదమ్ముల మధ్య ఆవిడ పుట్టిన బిడ్డ తన బాల్యాన్ని గడుపుతుంది. ఇంకా అక్కడి నుంచి 10 సంవత్సరాల నుంచి అందుకే బాలా త్రిపుర సుందరి దేవి అవతారం రోజున 10 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలకి బాల పూజ అని చేస్తూ ఉంటారు. ఇక్కడ విజయవాడలో దుర్గాదేవి ఆలయంలోనే కాక
శ్రీశైలం దగ్గర త్రిపురాంతకం అనుంది. ఆ దేవాలయంలో ఎంతమంది చిన్న పిల్లలుంటే అంతమందిని తీసుకొచ్చి అక్కడ 10 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలందరికీ కూడా బాల త్రిపుర సుందరి దేవి అవతారంగా పరిగణించి వారికి అమ్మవారికి షోడశోపచారాలు ఎలా అయితే చేస్తామో, షోడశోపచారాలు అంటే 16 రకాలు. పత్రం, పుష్పం, ఫలం తోయమని చెప్తున్నాం. అలాగే షోడశోపచారాలంటే 16 ఆచారాలు. అంటే ఒక వ్యక్తి వస్తే, ఆ వ్యక్తిని మనం రండి లోపలికి అంటాము. కూర్చోండి అని ఆసనమేస్తాము. మంచినీళ్ళు తాగుతారా అని మంచినీళ్ళు తెచ్చిస్తాము. తర్వాత వారికి వారికి మనం ఆహారం, భోజనం పెడతాం. భోజనం పెట్టిన తర్వాత వారు వెళ్ళేప్పుడు మనకు తోచినటువంటి తాంబూలం, పసుపు, కుంకుమ బొట్టు పెట్టి ఇస్తాము. భగవంతుడిది కూడా విషయంలో కూడా అంతే. భగవంతుడు ఎప్పుడూ చెప్పి రారు. మనం చేసే ప్రవర్తన వల్ల, మనం చేసే మాటల వల్ల, మన యొక్క సత్ప్రవర్తన వల్ల, మన వెన్నంట ఉండి సత్ స 3 కాలాలయందు త్రికాల పూజలు అంటారు. అలాగే త్రికాల పూజలు జరిగినప్పుడు ఈ 3 వేళల ఎప్పుడూ సత్ప్రవర్తనతో అంటే ఈ నిమిషంలో మనం బాగుండాము. మరో నిమిషంలో మనం ఏమైనా చెయ్యొచ్చు. భగవంతుడి యొక్క సీసీ కెమెరా ముందు మనం అందరం కూడా పరమాణువులమే. చిన్న చిన్న రేణువులు మాత్రమే. కాబట్టి అది తెలుసుకొని మన ప్రవర్తనని మార్చుకోగలగాలి. అట్లాగే బాల త్రిపుర సుందరి దేవి 10 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలకందరికీ చేస్తారు. ఆ తర్వాత మనం ఓణీల ఫంక్షన్ అని చేస్తున్నాము. 11 సంవత్సరాలు దాటిన తర్వాత. అంటే ఈ పిల్లకి కొంచెం యుక్త వయస్సు వచ్చిన తర్వాత మరొక పురుషుడికి ఇచ్చి వివాహం చేస్తాము. అంటే మన ఇంట పుట్టినటువంటి లక్ష్మీదేవిని మరొకరింటికి మెట్టినింటికి పంపిస్తాము. కాబట్టి అటువంటి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అవతారంగా మనం పెళ్ళిళ్ళలో కూడా కన్యాదానం చేస్తూ ఉంటాము. ఎందుకు? వరుడిని సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావించి, మన ఇంట పుట్టిన బిడ్డని వారి ఇంట లక్ష్మీదేవిగా భావించి కన్యాదానం చేసి, మరొక ఇంటికి గృహాన్ని వంశాన్ని వృద్ధి అదే విధంగా లక్ష్మీదేవిగా మరొకరి ఇంటికి గృహిణిగా పంపిస్తాము. ఆ తర్వాత అన్నపూర్ణవై ఆళ్ళింట్లో ఉన్న అతిథులకి మర్యాద చేస్తూ, ఆ గృహంలో వంశాన్ని వృద్ధి చేస్తూ, అన్నపూర్ణాదేవిగా ఉన్నటువంటి అందరికి అత్తమామలకి అందరికి వంట చేసి పెడుతూ, అణుకువగా ఆ అన్నపూర్ణాదేవిగా ఉంటుంది. ఆ తర్వాత పరిపక్వత చెంది తన సంతానానికి గాక, ఆ కుటుంబానికి మంచి పేరుని తెచ్చి, ఒక గృహిణిగా తన యొక్క ధర్మాలను నిర్వర్తిస్తూ, ఆ గృహిణి తర్వాత అన్నపూర్ణాదేవి తర్వాత గాయత్రి దేవిగా చదువు నేర్చుకుంటుంది. 10 సంవత్సరాల తర్వాత చదువు నేర్చుకుంటుంది గాయత్రి. తర్వాత లక్ష్మీదేవిగా వారి మెట్టినింటికెళ్తుంది. అన్నపూర్ణాదేవిగా వారి ఇంటికి శోభను తెస్తుంది. ఆ తర్వాత లలితా త్రిపుర సుందరి దేవి. పరిపక్వత చెందినటువంటి లలితా త్రిపుర సుందరి దేవి. ఈ అమ్మవారుగా ఆ ఇంట ఉండి వారి యొక్క కార్యక్రమాలు తన సంతానం యొక్క కార్యక్రమాలన్నీ మళ్ళా ఆవిడ వివాహం చేయాల్సిన సమయంలో తన బిడ్డలకి వివాహం చేసి పరిపక్వత చెందినటువంటి లలితా త్రిపుర సుందరి దేవి. సంపూర్ణమైనటువంటి గృహిణిగా అయినప్పుడు రాజరాజేశ్వరి దేవి. అంటే అమ్మవారి చేతిలో చెరుకు గడ 7 కనుపులతో కూడినటువంటి ఒక చెరుకు గడని పెడతారు. ఇదే మన జన్మ పరంపర. కింద గ గడ యొక్క మొదలు నుంచి కూడా చివరి వరకు కూడా మన మానవ జీవితం. అంటే అమ్మవారు మనల్ని చెరుకు గడతో అంటే తీపి పదార్థమైనటువంటి చెరుకు గడతో మనని చేతిలో పట్టుకుని మానవుడి యొక్క పంచతన్మాత్రకులని ఆవిడ చేతిలో 5 పుష్పాలుగా పెట్టుకుని, ఒక చేతిలో చెరుకు గడ, మరొక చేతిలో పంచతన్మాత్రకులైనటువంటి 5 పుష్పాలతో ఆవిడ కూర్చునుంటుంది. చెరుకు గడలో 7 కణుపులు ఎందుకుంటాయి? మన శరీరంలో 7 షట్‌చక్రాలుంటాయి. కాబట్టి ఆ పైనున్నటువంటి ఆకులు అయి గరుకుగా ఉంటాయి. అవే మన తల మీద ఉన్నటువంటి వెంట్రుకలు. అయితే అవి సహస్రాళం. ఈ సహస్రాళంతో కూడినటువంటి చెరుకు గడని ఆవిడ చేతితో పట్టుకొనుంటుంది. మరొక చేతితో 5 పుష్పాలను పట్టుకొనుంటుంది. ఆ పైన భుజం మీద చిలుక ఉంటుంది.
ఆ చిలుక ఏంటంటే మన ప్రాణశక్తి. కాబట్టి ఇటువంటి అమ్మవారిని దుర్గామాతగా, ముగ్గురమ్మలకు మూలపుటమ్మగా ఈ విధంగా మన అందరికీ కూడా ఆ దుర్గా అమ్మవారి యొక్క రూపాన్ని చెప్తున్నారు. అలంకారాలు కూడా అయన్నీ కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. 27 నక్షత్రాల్లో మొదటిది లెక్క ప్రకారం చూస్తే ఈ నక్షత్రాలు కూడా అశ్విని నక్షత్రం మొదలు. తర్వాత ఈ నక్షత్రాలన్నిటిల్లో కూడా బాగా ఆశ్వీజ మాసంలోనే చేస్తూ ఉంటారు. ఈ ఆశ్వీజ మాసంలో చేసేటువంటి పూజని అమ్మవారి ఉపాసన. చూడండి విచిత్రం ఏమిటంటే భాద్రపద మాసంలో వినాయకుడు వస్తాడు. వినాయక చవితి వస్తుంది. ఆ తర్వాత భాద్రపద మాసం తర్వాత ఆశ్వీజ మాసంలో అమ్మవారొచ్చి కూర్చుంటుంది. ఆ తర్వాత స్వామి కార్తీక మాసంలో మన శివయ్య వచ్చి కూర్చునుంటారు. దుర్గా మల్లేశ్వర స్వామి ఇక్కడ కూడా ఉన్నటువంటి గుడి. అయితే ఇక్కడికి విజయవాడలో ఉన్నటువంటి ఈ దుర్గాదేవి యొక్క విశేషమైనటువంటి ఇది ఏమిటంటే, ఈ కృష్ణా నది విష్ణు స్వరూపం. అంటే విష్ణు స్వరూపం అంటే నిలకడగా ఉంటుంది. విష్ణుమూర్తి స్థితికారుడు. కాబట్టి ఆ వేణి అంటే అమ్మవారు. కృష్ణవేణి. కాబట్టి స్థితికారుడైనటువంటి కృష్ణానది యొక్క జలము తాగిన వారికి స్థితి ఎక్కువగా ఉంటుంది. అంటే మానసిక స్థితి ఎక్కువగా ఉండి, ఆ విద్యల యందు గాని, ఏ రంగంలో అయినా కూడా ఎక్కువగా వాళ్ళు నిలకడగా స్థిర నివాసులై ఉంటారు. కాబట్టి ఈరి యొక్క అమ్మవారు, అయ్యవారు ఇద్దరూ కలిసినటువంటి నది కృష్ణవేణి అంటే. ఈ కృష్ణవేణి కృష్ణానది జలం తాగిన వారు. మరొక కథ కూడా ఉంది. ఏమిటంటే దీంట్లో కూడా అర్జునుడు తను ఆ అరణ్యవాసం అంతా అయిపోయి అజ్ఞాతవాసానికి వచ్చేప్పుడు వారి యొక్క ఆయుధాలు ఇక్కడ జమ్మి చెట్టు వృక్షం మీద దాసి వాళ్ళు తపస్సుకి వెళ్తారు. అజ్ఞాతవాసానికి వెళ్తారు. అలా వెళ్ళిన సమయంలో ఈ యొక్క ఆయుధాలన్నీ కూడా ఆ జమ్మి వృక్షం అంటేనే అమ్మవారి స్వరూపం. ఆ జమ్మి వృక్షాన్ని మనం అందరం కూడా గృహప్రవేశాలప్పుడు మనం ఒక కర్రను తీసుకొచ్చి, ఒక మన గృహం ఆగ్నేయ మూల ఉన్నటువంటి మన వంట గదిలో ఆ జమ్మి కర్రని పెట్టి సాక్షాత్తు అమ్మవారిగా పూజ చేస్తూ ఉంటాము. జమ్మి కర్రను తీసుకొచ్చి మనం అక్కడ ప్రదేశంలో వంటగదిలో పెట్టి, ముందు అమ్మవారిని ప్రతిష్ఠ చేసిన తర్వాతే మనం పూజ చేస్తూ ఉంటాం. పాలు పొంగల్ చేస్తా ఉంటాం. కాబట్టి సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. ఈ ఆయుధాలన్నీ కూడా అర్జునుడికి అనేక మంది దేవతలు ఇచ్చినటువంటి ఆయుధాలు. అయి ఎక్కడ దాసినా కూడా ఎవరు కూడా ఆటి శక్తిని భరించలేరు. ఆ భరించలేనటువంటి అటువంటి ఆయుధాలని ఈ జమ్మి వృక్షం మీద దాసి వాళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్తారు. అలా వెళ్ళే సమయంలో మామూలు మనుషులందరికీ కూడా ఆ అస్త్రాలన్నీ నాగుపాములుగా కనపడతాయి. ఒక్క పాండవులకి మాత్రమే అవి ఆయుధాలుగా కనిపిస్తాయి. ఈ జమ్మి వృక్షం మీద పెట్టి వారు వెళ్తారు. అర్జునుడికి మరొక పేరు విజయుడు. అందుకనే ఇప్పటికీ కూడా పాత శివాలయమని, విజయేశ్వర స్వామి ఆలయమని ఇక్కడ అర్జునుడు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం ఇప్పటికి కూడా అభిషేకాలు చేస్తూ ఆ పాత శివాలయంలో నిత్యం వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి కాబట్టి విజయవాడ అనే నామకరణం కూడా వచ్చింది దీనికి. కాబట్టి ప్రతి రంగంలో కూడా విజయులై తన యొక్క స్థితిని, గతిని కూడా వారందరూ చాటుకుంటూ అనేక రంగాలలో ఈ కృష్ణానది నీరు తాగి స్థితిమంతులై, ఈ విజయులై అన్ని రంగాల్లో కూడా వీరందరూ కూడా రాణించగలుగుతున్నారు. ఎన్నో రంగాలలో ప్రముఖులైన వారు ఈ కృష్ణానది తీరంలో ఉండవారు ఎక్కువ శాతం ఉంటూ ఉంటారు. అంటే విజయవాడ మీది కాబట్టి మీరిలా చెప్తున్నారా? కాదు. ఇది శాస్త్ర ప్రమాణం. శాస్త్రాల్లో కొంతమంది కోటేశ్వరరావు గారు గాని, సామవేదం షణ్ముఖ శర్మ గారు గాని, వీరందరూ చెప్పినటువంటి కొన్ని కొన్ని బుక్స్‌లో చదివి నేను నేర్చుకున్నవేనండి. అంతేగాని ఇవి అన్నీ కూడా మన ఊరు కాబట్టి మనం చెప్పటం కాదు. కాబట్టి ఇటువంటి విజయవాడ. ఇంకొక కథ కూడా ఉంది. మాధవవర్మ అనే రాజు ఈ విజయవాడని పరిపాలన చేసినప్పుడు, ఆయన నిత్యం కూడా ఒక ధర్మగంటని అక్కడ ఆయన కోట ముందు కట్టగా,
ఆ మాధవవర్మ కొడుకు యొక్క రథం కింద ఒక బాలుడు పడి చనిపోవటం జరుగుతుంది. ఆ బాలుడు యొక్క తల్లి ధర్మగంట కొట్టి రాజు రాంగానే "ఏమి ఏమిటమ్మా ధర్మగంటని మ్రోగించావు" అని అడగగా, "నీ కుమారుడు యొక్క రథం కింద నా పుత్రుడు పడి చనిపోయాడు. కాబట్టి నాకు ధర్మం చెయ్యండి. నా పుత్రభిక్ష పెట్టండి" అని అడగగా, ధర్మ పరిపాలకుడైనటువంటి మాధవవర్మ వెంటనే తన కుమారుడని కూడా చూడకోకుండా అతనికి మరణశిక్ష విధించుతాడు. ఎందుకంటే మరణించిన బిడ్డను బ్రతికించే యొక్క ఇది శక్తి ఆయనకి లేదు. కాబట్టి ఆవిడ పొందేటువంటి పుత్రశోకాన్ని తనకు కూడా శిక్ష వేయించుకున్నాడు. కాబట్టి అటువంటి ధర్మ పరిపాలన జరపబట్టి, ఆ ధర్మ పరిపాలకుడు కాబట్టి ఆయనకి మరణశిక్ష విధించి, ఆళ్ళు ఉరి శిక్ష ఆ రోజుల్లో తలని ఖండించేవారని, ఆ తల ఖండించటానికని తీసుకువెళ్ళగా, ఆ కత్తి పైకి ఎత్తే సమయంలో కత్తి పూలమాలగా మారి, అతని యొక్క మెడలో వరించి, ఆ న తల తీసివేయబడేటువంటి రాజకుమారుడు బ్రతికి ఉండటం. తద్వారా రాజు యొక్క ధర్మ పరిపాలన జరగటం వల్ల చనిపోయినటువంటి రథం కింద పడినటువంటి పిల్లడు కూడా మళ్ళా బ్రతకటం జరిగిందని, అంతటి ధర్మ పరిపాలన జరగబట్టి అటువంటి యొక్క మాధవ వర్మ యొక్క ధర్మ పరిపాలన జరిగింది కాబట్టి, ఇక్కడ ఈ విజయవాడలో ఉండే వారందరికీ కూడా ఈ కృష్ణానదీ తీరంలో ఆ నీరుని తాగటం వల్ల అంటే జన్మ తీసుకోవటమే. తీసుకోవటం వల్లనే అది ఆ యొక్క నిరతి అనేది వస్తుంది. అంటే అందరూ అలా ఉంటారా అంటే ఉండరు. కొంతమంది స్వార్థపరులు ఉంటారు. కానీ ఎక్కువగా దైనందిక జీవితంలో భక్తి, మోక్ష జ్ఞానాల్లో కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారని చెప్తూ ఉంటారు. అందుకే మనకి భ్రవరాంబిక అష్టకంలో కూడా ఒక శ్లోకం రాసుంటుంది. అక్షయంబుగ కాశీలోపల అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి గన్న తల్లి సద్గుణాన్విత శాంభవి మోక్షమొసగడు కనకదుర్గపు మూలకారణ శక్తివి శిక్షజేతువు ఘోరభౌముల శ్రీగిరి భ్రవరాంబిక అని చెబుతున్నారు. చూడండి ముగ్గురమ్మల మూలపుటమ్మ దగ్గరికి రావటమే ఎంతో గొప్ప విశేషం. మోక్షమొసగడు కనకదుర్గపు మూలకారణ శక్తివి. మోక్షాన్ని ప్రసాదించేటువంటి శక్తి మూల కారణమైనటువంటి శక్తి దుర్గాదేవికి ఉందని చెప్తున్నారు. కాబట్టి ఆవిడ ముగ్గురమ్మలకు మూలపుటమ్మ. కాబట్టి ఏ శక్తి అయినా సరే దుర్గాదేవి శక్తిలోకి గనక వస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుందని చెప్తున్నారు. అటు మోక్షాన్ని ప్రసాదించగలిగేటువంటి తల్లి దుర్గాదేవి. ఆవిడ ముఖారవిందమే సూర్యచంద్రుల యొక్క ప్రభావంతో ఆవిడ ముఖారవిందం కూడా అంతా కూడా పసుపు మయంతో ఉండి ఆ మనం మామూలుగా దర్శనానికి వెళ్ళినా కూడా త కళ్ళుని మరల్చుకోలేము. అంతటి గొప్ప దయనీయురాలైనటువంటి సౌందర్యవతి అయినటువంటి దుర్గాదేవి. సౌందర్య లహరిలో కూడా అమ్మవారి యొక్క సౌందర్యాన్ని శంకరులు తన యొక్క భాష్యంలో చెప్పినప్పుడు అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణన చేస్తూ చేసినటువంటి శ్లోకాలు 100 శ్లోకాలు. ఈ 100 శ్లోకాలు అద్భుతంగా ఉంటాయి. అవి గనక తెలుసుకోగలిగితే అమ్మవారి యొక్క రూపాన్ని మనం ప్రత్యక్షంగా మనం రోజు కూడా ఈ యూనివర్సల్‌తో కనెక్ట్ అవుతున్నాం. ఈ ఈరోజు మన సాధనలో భాగంగా ఏదో ఒక రూపంగా అమ్మవారు మనల్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే రూపాన్ని కూడా మనం దర్శించగలుగుతాం. పత్రిజీ గారు చెప్పినటువంటి మనం ఈ శ్వాస మీద ధ్యాసను తీసుకుంటూ, మనం రోజుకో గంట గాని, 2 గంటలు మన సమయం దాన్ని బట్టి మనందరం కూడా అటువంటి యూనివర్సల్‌తో కనెక్ట్ గనుక అయితే, మనం ఎప్పుడూ కూడా అమ్మవారితో నిరంతరం మనం సాధన చేసుకుంటూ ఉంటాము. ఈ రకంగా దుర్గాదేవి యొక్క మూలపు శక్తిని మనం అందరం కూడా దర్శించవచ్చు. మనం మూలాధారంలో ఉన్నటువంటి శక్తి చైతన్యమైతేనే మనందరికీ ఈ షట్‌చక్రాల ద్వారా మన అందరికి ఉత్తేజమయ్యి, ఆ శక్తిని తెలుసుకోగలిగేటువంటి మనకి ఈ జ్ఞానం కలుగుతుంది. మనకి కోటేశ్వరరావు గారు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు. ఒక సముద్రం దగ్గరికి వెళ్లి అక్కడ నిలబడి మనం నుంచొని ఉండంగా, ఆ సముద్రాన్ని ఎలా దాటాలి అంటే ఒక పడవని ఆధారంగా చేసుకుంటాం. ఆ పడవని ఆధారంగా చేసుకున్న తర్వాత తెడ్డు తీసుకొని వెళ్తా ఉంటాం.
అలాగే పరమేశ్వరుడు మనం చేసినటువంటి మంచి సంకల్పం గనుక మంచిదైతే, పరమేశ్వరుడు మన దగ్గరికి మంచి గురువుని పంపిస్తారు. గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురువు విష్ణు స్వరూపం, బ్రహ్మ రూపం. బ్రహ్మ రూపం, విష్ణు స్వరూపం, ఈశ్వర తత్వం. అంటే ఈ 3 రూపాల్లో కూడా ఉండేటువంటి ఇప్పుడున్నటువంటి గురువుల్లో మనకి జ్ఞానాన్ని అంటే పడవలో మనం కూర్చోవాలి. అంటే భక్తి అనే మార్గంలోకి రావాలి. వచ్చిన తర్వాత అది పడవ. ఆ తర్వాత జ్ఞానం అనేది తెడ్డు వేసుకొని మనం సముద్రాన్ని, భవసాగరాన్ని దాటగలగాలి. అంతేగాని ఈ మనకి కావాల్సినటువంటి కోరికల్ని జయించలేక, రజోతమో గుణాలలోనే ఇంకా ఉండి, మనం ఇంకా ఆ సత్వగుణంలోకి రాలేక, అసలు ఈ మానవ శరీరం ముందుగా ఎట్లా వస్తుందనేది మనం తర్వాత తర్వాత క్లాసుల్లో ఎప్పుడైనా నాకు అవకాశం ఇచ్చినప్పుడు తెలియజేస్తాను. మాకు నేర్పిన ఈ 5 సంవత్సరాల కాలంలో మనిషి తన యొక్క రూపం అసలు ఎక్కడి నుంచి ప్రయాణమవుతుంది. అమ్మవారు మనకి మనందరిని కూడా ఆ బ్రహ్మం నుంచి ఈ బ్రహ్మానికి ఎందుకు పంపించింది? ఆ పంపించినటువంటి తర్వాత మనం చేయాల్సినయి ఏంటి? ఇటువంటివన్నీ కూడా ఈ 4, 5 సంవత్సరాల నుంచి సాధన చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఇవన్నీ కూడా చాలా పుస్తకాలు. 'జీవాత్మ ప్రపంచ నియమాలు' అనే ఒక పుస్తకం మేడం చెప్పగా మేమందరం కూడా నేర్చుకున్నాము. ఈ జీవాత్మ ప్రపంచ నియమాల్లో జీవుడు పరమాత్మ నుంచి జీవుడుగా ఎందుకొచ్చాడు? ఇట్లా అనేక రకాలైనటువంటి సాధన. ఆత్మ శరీరం వదిలేసిన తర్వాత, ఆ శరీరాన్ని వదిలేసిన తర్వాత సూక్ష్మ శరీరంగా మరెక్కడికి వెళుతుంది? ఆ శరీరం నుంచి వచ్చిన సూక్ష్మ శరీరం ప్రయాణం ఎట్లా ఉంటుంది? ఎక్కడెక్కడ ఏ ఏ సమయాల్లో ఉంటుంది? ఇట్లా దాని యొక్క ఆహ్, ఆత్మ ప్రయాణం, ఆత్మాయణం అనే పుస్తకం చెప్పారు. సీతాయనం. సీతాయనం సీతాదేవి యొక్క ఔన్నత్యం. ఆవిడసల ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సొచ్చింది? రాములు వారు తన యొక్క అవతారం దశావతారాల్లో భాగమైనా కూడా, మానవుడనేవాడు అసలు ఎలా బతకాలి అనేది రాములు వారి ద్వారానే. అందుకే ఎన్ని యుగాలు గలిసినా రాములు వారు ఆరాధ్యుడే. సీతాదేవి ఆరాధ్య దేవతే. కాబట్టి రామాయణం, భాగవతం ఇవన్నీ కూడా భగవద్గీత ఇవన్నిటిని కూడా మనిషి జీవనానికి మాన్యువల్స్ వంటివి. ఇటువంటి ఆటిల్లో మనం తెలుసుకోవాలి. అంతేగాని భగవద్గీతలో శ్లోకాలు చదివి ఆచరణలో పెట్టుకోకుండా, సీతాయనం పుస్తకం చదివి దానిలో ఉన్న సారాంశం తెలుసుకొని, మనం ఆచరణలో పెట్టుకోకుండా, అలాగే మన భాగవతంలో అనేక రకమైనటువంటి కథలు వింటూ ఉంటాము. ఆ కథలు కూడా ఎటువంటి దాంట్లో ఉన్నటువంటి సారాంశం తెలుసుకొని కూడా ఆచరణలో పెట్టకపోతే నిష్ప్రయోజనం. కాబట్టి మన జీవితంలో మనం బతికి ఉన్నన్ని రోజులు మనం అనుభవించేదే మనకి కావాలి అని కోరుకోకూడదు. పరమాత్మ ఏ రకంగా మనల్ని నడిపించాలి అనుకుంటున్నారో, ఆ విధంగా పరమాత్మపై ఇచ్చేటువంటి గైడెన్స్‌ని మనం తెలుసుకుంటూ, ఈ ఆత్మ ప్రయాణం అనేది సాగించుతూ, ఈ సాగించినటువంటి దాన్ని ఆచరణలో పెట్టుకుంటే, మనకి మోక్షం వస్తుందో, ముక్తొస్తుందో, మరు జన్మ వస్తుందో తెలీదు. కాబట్టి మనం సాధన అనేది ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటూ, చక్కగా మనం అందరం ఈ ప్రయత్నంలో భాగంగా ఇంకా ఇంకా కారణ జన్ములైనటువంటి ఏర్పేడు ఆశ్రమము పరిపూర్ణానంద స్వామీజీ కానీ, మరి సామవేదం షణ్ముఖ శర్మ గారు గాని, చాగంటి కోటేశ్వరరావు గారు అంతా బై హార్ట్ చేసుకొని వాళ్ళు ఒక్క పుస్తకం కూడా చూడకుండా చెప్పేటువంటి కారణ జన్ములు ఈళ్ళందరూ. వారందరూ ఎంత నిగర్వులంటే, నాచే పరమాత్మ పలికించబడినటువంటి కొద్ది మాత్రపు పలుకుల్ని పలికి, మీ అందరికీ నాకు తెలిసిన పరమాణువంత జ్ఞానాన్ని మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను అని చెప్తూ ఉంటారు. కోటేశ్వరరావు గారు. ఇంకా లలితా అమ్మవారి వైభవం వినాలి అంటే షణ్ముఖ శర్మ గారు. ఇలాగే భాగవతంలో పరీక్షిత్తు మహారాజు తన యొక్క 7 రోజుల్లో బతికి ఉంటాను. మరి తర్వాత మరణం ఉందని తెలిసినా కూడా ఆయన కించిత్తు కూడా బాధపడకుండా, ఈ 7 రోజుల సమయంలో నేను ఏమి చెయ్యాల్సినవి ఉన్నాయి. అవి చెయ్యాలి. అంటే మన బిడ్డలకి ఆస్తి పత్రాలు గాని, ధనం ఎక్కడుందో దాసిపెట్టినవి కానీ, మరి ఇంకా లావాదేవీలు ఏవో ఉన్నాయో అవి కాదు చెప్పవలసింది.
సత్ప్రవర్తనలో బతకటం నేర్పితే పిల్లలు ప్రయోజకులయ్యి వారు వారి జ్ఞానాన్ని తెలుసుకుని వారి బిడ్డలకి ఈ జ్ఞానం అనే సంపదని వారికి ఇవ్వగలగాలి. ఈ జ్ఞాన సంపదను గనక మనం ఇస్తే వారు కూడా వృద్ధిలోకొస్తారు. ఆస్తి అనేది ఈ భూమి మీద బతకటానికి కొద్ది మాత్రం ధనం ఉంటే చాలు. ఎక్కువ ధనం ఉండినా ఎవరో ఒకళ్ళొచ్చి మనని చంపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ధనం ఎక్కువగా అవసరం లేదు. కీర్తి అవసరం లేదు. రావాల్సి ఉంటే కీర్తి అదే వస్తుంది. మనమేమి కీర్తి వెంబట పరిగెత్తనవసరం లేదు. మనకి రావాల్సిన సమయం గనక వస్తే, ఈ క్లాస్‌కి నేను వస్తానని నేను అనుకోలేదు. మేడం 4, 5 సంవత్సరముల నుంచి నేను చదువుకున్నటువంటి మేడంకి ఎప్పుడైనా ఆ పని ఏదైనా ఒత్తిడి రావటం వల్ల, మేము మమ్మల్ని ఈ క్లాస్‌లో 130 మంది క్లాస్‌లో ఐదుగురిని సెలెక్ట్ చేసి ఈ క్లాసులు నేర్పారు ఆవిడ. అట్లా మా ప్రయత్నం మొదలయింది. ఇక్కడి దాకా రాగలుగుతాం అనేది మేమెప్పుడు అనుకోలేదు. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకోవాలి. భవసాగరాన్ని దాటగలగాలి. ఈ దాటాలి అంటే జ్ఞానం అనే తెడ్డు కావాలి. భక్తి అనే పడవ గావాలి. ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకోగలిగేటువంటి దాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. పత్రిజీ గారు చెప్పినటువంటి ఆయన యొక్క నినాదం అంతా కూడా శ్వాస మీద ధ్యాస. వాయు రూపంలో ఉన్నటువంటి ఈ సంచిత పాప వినాశక లింగం. సంచిలో పాపాలేసుకొని కిందకు దిగుతాం. కర్మలనే ఆటిని ప్రక్షాళన చేసుకుంటాం. ఈ సంచిలో పాపాలన్నిటిని కూడా మనం ప్రక్షాళన చేసుకొని, మరలా భగవత్ స్వరూపులమయ్యి, భగవంతుడి దగ్గరికి చేరువయ్యే మార్గమే ఈ ఈ శ్వాస మీద ధ్యాస. కాబట్టి ఇటువంటి మహద్భాగ్యంలోకి అంటే సత్వ గుణంలోకి వచ్చాం. ఇది చెప్పినా కొంతమందికి రుచించదు. కొంతమంది వెళ్ళరు. ఆడంబరాలకి పోయి ఎక్కడెక్కడికో పూజలకి వెళ్ళి, ఆవునేతితో దీపారాధన చేస్తే ఏ ఫలితమొస్తుంది? నువ్వుల నూనెతో చేస్తే ఏ ఫలితమొస్తుంది? ఫలితాన్ని ఆశించి ఏ పూజ చేయకూడదు. అంటే అటువంటి అన్ని రకాలని దాటి ఈ సత్వగుణంలోకొచ్చి అంతర్ముఖులమయ్యి మనం అందరం కూడా ఆత్మ ప్రయాణం చేస్తున్నాము. ఈ ఆత్మ ప్రయాణం చేసే దాంట్లో మనందరం కూడా సత్వగుణ ప్రయోజకులమయ్యి సాక్షాత్తు నాకు ఈ పత్రిజీ గారు నేను ప్రత్యక్షంగా చూడలేదు అని చెప్పాను. మొదట ఈ శ్వాస మీద ధ్యాసలో కొంతకాలం నాకు నిలకడగా ఉండేది కాదు. మేడము మీరు ప్రయత్నం చేయండి అని చెప్పగా, ఒక 15, 20 రోజుల తర్వాత నిలకడ కుదిరింది. ఆ తర్వాత ఒకరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు పత్రిజీ గారు స్వయంగా ఒక సముద్రం దగ్గరికి నేను వెళ్ళటం జరిగింది. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు మరణం అప్పుడే కరోనా టైంలోనే. ఆ రెండో రోజునో, మూడో రోజునో నాకు ధ్యానంలో మా ఒక దృశ్యం కనపడింది. అది ఏమిటంటే ఒక సముద్రం దగ్గరికి ఎళ్లి తేటగా ఉన్నటువంటి నీళ్లు. ఎంత తేటగా ఉన్న నీళ్ళంటే రూపాయి కాయిన్ దాంట్లో ఏస్తే అటువంటి తేటమైన నీళ్లు. అక్కడికెళ్ళి నుంచోగా నన్ను ఎవరో వచ్చి తోసేశారు. ఆ లో సముద్రం లోపలికి. తోసేస్తే ఆ లోపల నుంచి నేను పద్మాసనం వేసుకొని నా ఒళ్ళో మరకత శివలింగం గ్రీన్ కలర్‌లో ఉండేటువంటి మరకత శివలింగం నా 2 చేతుల్లో పెట్టుకొని, నేను మళ్ళా నీళ్ల పైకి తేలియాడుతూ కూర్చుని పద్మాసనంలో పైకి వచ్చాను. ఆ దృశ్యం కనిపించింది. ఏ అప్పుడు దానికి నాకు అర్థం తెలియలేదు. తర్వాత మా మేడమ్‌ని అడిగాను నేను. మేడం నాకు ధ్యానంలో ఈ రకంగా నాకు పత్రిజీ గారు కనిపించారు. తర్వాత ఈ మరకత లింగం నా చేతుల్లో కనపడింది అని చెప్పి నేను అడగగా ఆవిడ అన్నారు. మీ పేరు నిర్మల. కాబట్టి మనసు నిర్మలంగా ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి మరకత లింగంతో మిమ్మల్ని పైకి తీసుకొచ్చారు పత్రిజీ గారు. దీనివల్ల ముందు ముందు మీకు ఏమేమి చెయ్యబోతారో అనుభవపూర్వకంగా తెలుసుకుందు గాని అని చెప్పారు మేడము. కాబట్టి ఇటువంటి విషయాలు ఎన్నో అనుభవాలతో అన్ని జ్ఞానం అనేది ఈ 5 సంవత్సరాల నుంచి సాధన చేస్తూ వస్తున్నాము. కాబట్టి కనకదుర్గ అమ్మవారి గురించి చెప్పమన్నారు. కనకం అంటే ఒక్క ధనమే గాదు. జ్ఞానం కూడా. జ్ఞానమే అమితమైన కనకం. డబ్బు ఈ లోకంలో వరకే. ఈ లోకంలోనే మనకి పరిగణించబడుతుంది. రూ. 2000 నోటు డిమానిటైజేషన్ చేస్తే పనికి వచ్చిందా అండి?
రాలేదుగా. ఇక్కడ కూడా అంతే. మనం ఈ భూమి మీద బతికున్నంత కాలమే. ఈ 2000 అవనండి, 10,000 అవనండి, లక్షలు, కోట్ల ధనం ఉండా మనశ్శాంతి లేనటువంటి మానవులు ఎంతోమందున్నారు. తృప్తిగా జీవించి రూ. 10,000 తృప్తిగా బతికే వాళ్ళు ఉండారు. కాబట్టి జ్ఞాన పరిధిలోకి మనందరం వచ్చాం గాబట్టి, ఈ జ్ఞానాన్ని ఇంకా ఇంకా పెంపొందింపజేసుకొని, తృప్తికరమైన జీవితాన్ని బ్రతుకుతూ, మనకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ, చక్కటి ఇటువంటి అమ్మవారి శక్తే గాని, అయ్యవారి శక్తే గాని తెలుసుకొని 10 మందికి నేర్పుతూ, మన జీవితాలందరి కూడా సార్థకత చేసుకుంటూ, మరీ ఇంకా ఇంకా ముందుకు వెళుతూ, మరొకసారి నాకు క్లాస్ ఇచ్చినప్పుడు, మరొక అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా సందేహాలుంటే అడగొచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు మేడం క్లాసు. అమ్మవారి విశిష్టత గురించి, చక్రాసు గురించి, లలిత అమ్మవారి గురించి చాలా బాగా చెప్పారు మేడం. చాలా చక్కగా ఉంది క్లాసు. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి మేడంతోని. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. హ్యాండ్ రైట్ చేయండి. ఈరోజు బాగా హ్యాండ్ రైట్ చేయండి మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే. లక్ష్మి గారు మీరేనా లత అండి? మేడం మాట్లాడండి. మేడం. అవును అవును మేడం, నేనే. ఓకే. నమస్కారం మేడం. నమస్తే అండి. చాలా అద్భుతంగా చెప్పారు మేడం అమ్మవారి గురించి. అయితే నాకిక్కడ ఒకటి కొత్తగా పాయింట్ విన్నా మేడం మీ ద్వారా. అయితే అంటే మన అమ్మవారి ముంగట చెరుకు గడ 7 దాన్నేమంటారు? 7 గనెలా? దాన్నేమంటారు? 7 ముక్కలదా? షట్‌చక్రాలు. ఆ! 7 చె చక్రాలు. అదే 7 దాంట్లో ఉన్న చెరుకు గడని పెడతారు. పైన ఉన్న ఆకులు మన వెంట్రుకలని, అవి మన 7 చక్రాలని. ఇదొకటి కొత్తగా విన్నా మీ ద్వారా నేను. అంటే అమ్మవారి గురించి విన్నా గాని, ఈ ఒక్క విషయం నాకైతే కొత్తగా అనిపిచ్చింది. అంటే ఈ చెరుకు గడలో ఇంత అర్థం ఉందా? అంటే చిలుక ఉంటది భుజం మీద గాని, చిలుక అంటే మన ప్రాణశక్తి అని అవును. కొత్త పాయింట్ నేర్చుకున్నాం మేడం. థాంక్ యూ. సూపర్‌గా చెప్పారు క్లాసు. థాంక్ యూ మేడం. ధన్యవాదాలు.